హలో ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ చారిటబుల్ ట్రస్ట్. బేసిక్గా ట్రస్ట్ అనేది 2 టైప్స్గా ఉంటుంది, చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ అనమాట. ఇక్కడ మనం కవర్ చేసే టాపిక్ వచ్చేసరికి చారిటబుల్ ట్రస్ట్ అనమాట. అయితే చారిటబుల్ అవ్వాలి అంటే, చారిటీ కింద కవర్ అవ్వాలి అంటే ఏ యాక్టివిటీస్ చేయాలి అంటే రిలీఫ్ ఆఫ్ ద పూర్, అంటే పూర్కి హెల్ప్ చేయాలన్నమాట. ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్, వాటర్ షెడ్స్. తర్వాత ప్రిజర్వేషన్స్ ఆఫ్ మాన్యుమెంట్స్, ప్లేసెస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హిస్టారిక్ అండ్ ఆర్టిస్టిక్ ఇంట్రెస్ట్, అంటే వైల్డ్ లైఫ్ని అండ్ ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేయటం. కొన్ని రేర్ స్పీషీస్ ఉంటాయి, అవి అంతరించిపోకుండా వాటిని ప్రొటెక్ట్ చేయటం. తర్వాత కొన్ని ప్లేసెస్ ఉంటాయి, హిస్టారిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి వాటికి, అలాంటి వాటిని డెమాలిష్ అవ్వకుండా ఏమైనా యాక్టివిటీస్ చేసినా కూడా అవి కూడా చారిటబుల్ యాక్టివిటీస్ కింద కవర్ అవుతాయి. తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ, అంటే జనరల్గా పబ్లిక్కి యూటిలైజ్ అయ్యేలాగా, హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఏ ఒక్క యాక్టివిటీ చేసినా కూడా అది చారిటబుల్ యాక్టివిటీస్ కింద కవర్ అవుతాయి. అయితే ఈ జనరల్ పబ్లిక్ యూటిలిటీకి ఏంటి అంటే, ఆ యాక్టివిటీ చేయటం ద్వారా వచ్చిన రిసిప్ట్స్ అనేవి ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 20% ఆఫ్ టోటల్ రిసిప్ట్స్ అనమాట. ఇన్ కేస్ 20% కనుక ఎక్సీడ్ అయితే అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ అనేది చారిటబుల్ స్టేటస్ని లూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎలాంటి ఎగ్జెంప్షన్స్ రావు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద అప్రూవల్ హ్యాస్ బిన్ విత్డ్రాన్ ఆర్ నాట్, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్డ్ ఆర్ నాట్. అయితే ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఏంటంటే కెన్ క్లెయిమ్ ద ఎగ్జంప్షన్ సబ్జెక్ట్ టు ద కండిషన్స్ అండర్ సెక్షన్ 11 to 13. అంటే 11 to 13లో కండిషన్స్ కనుక మీట్ అయితే కనుక అప్పుడు ఇన్స్టిట్యూషన్ అనేది ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు. Income of educational institutions or medical institutions which exist solely for education or medical purpose and not for the purpose of profit. ఇది ఎక్కడ కవర్ అయింది? సెక్షన్ 10 సబ్సెక్షన్ 23C. ఇదేంటంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటి యొక్క టోటల్ రిసిప్ట్స్ అనేవి ఏంటంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ అనేవి గవర్నమెంట్ గ్రాంట్ అయి ఉండాలి. అండ్ అగ్రిగేట్ గ్రాస్ యాన్యువల్ రిసిప్ట్స్ అప్ టు 5 crores ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అయి ఉంటే కనుక అప్పుడు దే ఆర్ ఫుల్లీ ఎగ్జెంప్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫుల్లీ ఎగ్జామ్ట్ అవ్వాలి అంటే ఏంటి? దే షుడ్ బి హోల్లీ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్ అనమాట. ఎంత పర్సెంట్ వరకు? మోర్ దెన్ 50%, 51 కాదు, మోర్ దెన్ 50% ఆఫ్ ద గవర్నమెంట్ గ్రాంట్ కనుక వస్తే కనుక దే ఆర్ ఫుల్లీ ఎగ్జామ్ట్ అనమాట. అలాగే గ్రాస్ యాన్యువల్ రిసిప్ట్స్ అనేవి అప్ టు 5 crores అనమాట ఉన్నప్పుడు ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనమాట. అలాంటి కేసెస్లో ఆ ఇన్స్టిట్యూషన్, ఆ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అవ్వనివ్వండి లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవ్వనివ్వండి, ఏదైనా అప్రూవల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. తర్వాత ఇన్ కేస్ 5 crores కనుక ఎక్సీడ్ అయితే కనుక అప్పుడు ఎస్ఎస్సి అనేవాడు ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్కి అప్లికేషన్ అనేది పెట్టాలి అట్లీస్ట్ 1 month prior to the commencement of the previous year for which the exemption is to be taken. సో ఇక్కడ ఏంటంటే 10 సబ్సెక్షన్ 23C కింద ఏంటంటే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, అవి దే ఆర్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్. అలాంటప్పుడు అవి ఫుల్లీ ఎగ్జామ్ట్ ఎప్పుడు అవుతాయి అంటే ఫస్ట్ దే హ్యావ్ టు బి హోలీ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి ఏంటి? మోర్ దెన్ 50% అయి ఉండాలి. తర్వాత వాటి యొక్క అగ్రిగేట్ గ్రాస్ యాన్యువల్ రిసిప్ట్స్ ఫ్రమ్ ద బోత్ మెడికల్ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ నుంచి వచ్చే రిసిప్ట్స్ అనేవి ఏంటి అంటే అప్ టు 5 crores అయినప్పుడు దే ఆర్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనమాట. అలాగే దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ఎనీ అప్రూవల్ ఆర్ రిజిస్ట్రేషన్. ఇన్ కేస్ 5 crores కనుక ఎక్సిట్ అయితే కనుక దే హ్యావ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ అనమాట. అప్రూవల్ తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి అంటే ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ కమిషనర్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి అప్రూవల్ అనేది తీసుకోవాలి అట్లీస్ట్ 1 month prior to the commencement of previous year for which the exemption is to be taken. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఇస్ హెల్ప్ ఫర్ చారిటబుల్ పర్పస్. ఏదైనా సరే ఒక ప్రాపర్టీ నుంచి కానీ ఒక ఇన్కమ్ నుంచి కానీ అది చారిటబుల్ పర్పస్కి ఉంటే కనుక వచ్చిన ఇన్కమ్ ఫస్ట్ ఏంటంటే అన్కండిషనల్ ఎగ్జెంప్షన్స్, అంటే ఏ కండిషనల్ లేకుండా డిఫాల్ట్గా 15% ఎగ్జెంప్షన్ అనేది వస్తుందన్నమాట. రిమైనింగ్ 85% ఎప్పుడు ఎగ్జెంప్షన్ ఇస్తాడు అంటే టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ద చారిటబుల్ పర్పస్ ఇన్ ద ఇండియా, అప్పుడు మాత్రమే ఎగ్జంప్షన్ వస్తుంది. అప్లికేషన్ అంటే ఏంటి? చారిటబుల్ పర్పస్కి ఆ అమౌంట్ని యూజ్ చేయాలి అని.
అయితే ఆ అప్లికేషన్ అనేది ఇట్ కెన్ బి ఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ప్రొవైడెడ్ ఏంటి అంటే ఇట్ షుడ్ ప్రమోట్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అప్పుడు మాత్రం ఎగ్జంప్షన్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కంలో ఫస్ట్ 15% ఏంటి అంటే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ అన్కండిషనల్ ఎగ్జంప్షన్. తర్వాత రిమైనింగ్ 85% వచ్చేసరికి ఏంటంటే టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ద చారిటబుల్ పర్పస్ ఉంటే కనుక అప్పుడు ఎగ్జంప్షన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ రెవెన్యూ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రమోటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. డీమ్డ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏమనుకున్నాం, జనరల్గా 85% ఎంత ఎక్స్టెంట్ వరకు ఈ చారిటబుల్ పర్పస్కి యూటిలైజ్ చేస్తుందో అంత ఎక్స్టెంట్ వరకు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడేంటి, వీడు అప్లై చేయడు, కాకపోతే ఎగ్జంప్షన్ ఇస్తాడనమాట. డీమ్డ్ ప్రొవిజన్స్ ఎలా? ఇఫ్ ద 85% కుడ్ నాట్ బి అప్లైడ్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. ఇన్కమ్ నాట్ రిసీవ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ రాలేదు, ఇన్కమ్ వస్తేనే కదా మనం అప్లికేషన్ చేసేది, ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ ఏంటి, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అంటే ఏంటి, 29th మార్చ్, 30 మార్చ్, 31st మార్చ్కి వచ్చింది, ఇయర్ ఎండ్కి వచ్చేసాం. సో మనం ఈ ఇయర్కి అప్లై చేయడానికి మనకి టైం లేదనమాట. అది ఫస్ట్ రీజన్ ఏంటి, అసలు ఇన్కమే రిసీవ్ చేయలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాడు కానీ టైం లేదు, లాస్ట్ డేస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ రిసీవ్ చేసుకున్నప్పుడు. అప్పుడు అవి డీమ్డ్ అప్లికేషన్ కిందకి ఎలా వస్తాయి అంటే మనం ఏం చేయాలి, ఎస్ఎస్సి అనేవాడు అప్లికేషన్ టు ద అసెసింగ్ ఆఫీసర్ అట్లీస్ట్ 2 months prior to the due date of the filing of the written అనమాట. డిక్లరేషన్ అనేది పెట్టాలి. ఏమని చెప్పాలి అంటే ఆ డిక్లరేషన్లో ఇన్కమ్ విల్ బి అప్లైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆర్ ఇన్ ద ఇమిడియట్ నెక్స్ట్ ఇయర్. ఎప్పుడు ఇన్కమ్ రిసీవ్ చేయని కండిషన్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ అయిన అప్లికేషన్ చేస్తాను, లేదా ఇన్ ద నెక్స్ట్ ఇమిడియట్ ఇయర్ అప్లై చేస్తాను అని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. అలాంటప్పుడు అది డీమ్డ్ అప్లికేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ రిసీవ్ చేసుకుంటే కనుక డిక్లరేషన్ అట్లీస్ట్ 2 months prior టు ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అనేది అప్లికేషన్ పెడతాడు. దాంట్లో వాడు ఏం చెప్తాడంటే ఇన్కమ్ విల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అని చెప్తాడు. ఎందుకు, ఇయర్కి అసలు మన టైమే లేదు కదా, సో నెక్స్ట్ ఇయర్ అని చెప్తాడనమాట. ఒకవేళ ఇన్ కేస్ అప్లై చేయకపోతే కనుక అప్పుడు అది ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. ఇట్ విల్ బి ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. exemption if the income is accumulated or set apart for specific purpose. అంటే ఏంటి, అక్యుములేట్ చేయటం అంటే ఏంటి, ఫర్ సపోజ్ నాకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ కింద నేను ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 year అనమాట. అలాంటప్పుడు నేనేం చేస్తాను, ఆ అమౌంట్ని అక్యుములేట్ చేస్తూ ఉంటాను, అంటే పక్కకు పెడతాను అనమాట. ఎప్పుడు నెసెసిటీ ఉంటే అప్పుడు అప్లై చేస్తూ ఉంటానన్నమాట. అలాంటప్పుడు దాన్ని కూడా మనం డీమ్డ్ అప్లైడ్గా కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ప్రొవైడెడ్ ఏంటి అంటే ఎస్ఎస్సి అనేవాడు ఏం చేయాలంటే హీ షుడ్ ఫర్నిష్ ఏ స్టేట్మెంట్ టు ద అసెసింగ్ ఆఫీసర్ ఇన్ ద ఫార్మ్ నెంబర్ 10 అట్లీస్ట్ 2 months prior to the due date of the filing of the return. He should state పీరియడ్ అండ్ పర్పస్ ఆఫ్ సచ్ అక్యుములేషన్ అనమాట. అండ్ ఆ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే మ్యాక్స్ 5 years వరకు మాత్రమే అక్యుములేట్ చేయగలడు. తర్వాత ఆ అమౌంట్ ఏదైతే అక్యుములేట్ చేస్తున్నాడో ఇట్ హ్యాస్ టు బి డిపాజిటెడ్ ఇన్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సెక్షన్ 11 subsection 5 మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఆ అమౌంట్ని వేరే ట్రస్ట్కి డొనేట్ చేయకూడదు. ఈ 5 conditions సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఏదైతే అమౌంట్ అక్యుములేట్ చేస్తున్నామో అది డీమ్డ్ అక్యుములేషన్గా కన్సిడర్ చేసి ఎగ్జంప్షన్ ఇస్తాడు. తర్వాత అమౌంట్ మిస్యూటిలైజ్డ్ ఆర్ డొనేటెడ్ టు ద ఎనీ అదర్ ట్రస్ట్ ఆర్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్కమ్ అనమాట ఇన్ ద రెస్పెక్టివ్ ఇయర్. ఏ ఇయర్లో అయితే మిస్యూటిలైజేషన్ చేశాడో, లేదా ఏ ఇయర్లో డొనేషన్ చేశాడో, లేదా ఎప్పుడైతే వాడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడో అప్పుడు అది డీమ్డ్ ఇన్కమ్గా కన్సిడర్ చేసి ట్యాక్సిబుల్ అవుతుందన్నమాట. తర్వాత ఇఫ్ ద అమౌంట్ ఈస్ అన్యూటిలైజ్డ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్. ఇప్పుడు ఫస్ట్ మనము ముందర చెప్పుకున్న పాయింట్లో అక్యుములేట్ చేస్తున్నాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఫర్ సపోజ్ నాకు ఒక 5 years పడుతుంది అనుకుందాం. 5 years అని చెప్పి వాడు స్పెసిఫై చేసి ఆ అమౌంట్ని అక్యుములేట్ చేశాడు. విత్ ఇన్ ద టైం లోపు ఆ అమౌంట్ని యూటిలైజ్ చేయలేకపోయాడు. అప్పుడు ఆ ఇన్కమ్ ఏమవుతుందంటే డీమ్డ్ ఇన్కమ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సచ్ స్పెసిఫైడ్ పీరియడ్ అనమాట. అంటే 5th yearలో ఆ ఇన్కమ్ వచ్చేసరికి డీమ్డ్ ఇన్కమ్ అవుతుంది. 2019 నుంచి ప్లస్ 5 years వేసుకుంటే 2024 వస్తుంది కదా, సో 2024లో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. సో డీమ్డ్ ఇన్కమ్ కింద ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నాం, 3 points చెప్పుకున్నాం. ఎప్పుడప్పుడు వస్తుంది,
ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 15% అన్కండిషనల్ ఎగ్జంప్షన్, రిమైనింగ్ 85% వచ్చేసరికి టు ద ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ద చారిటబుల్ పర్పస్కి ఎగ్జంప్షన్ వస్తుంది. అయితే ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ రెవెన్యూ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాము. అయితే డీమ్డ్ అప్లికేషన్ కింద మనకి ఏమేమి చెప్పుకున్నాము, ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఇన్కమ్ నాట్ రిసీవ్డ్, ఇన్కమ్ ఈజ్ రిసీవ్డ్ బట్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ఇయర్ అనమాట. అలాంటప్పుడు ఏంటి, డిక్లరేషన్ ఇవ్వాలి. అట్లీస్ట్ 2 months ప్రేయర్ టు ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్కి మనం అసెసింగ్ ఆఫీసర్కి డిక్లరేషన్ ఇస్తాము. ఇన్కమ్ విల్ బి అప్లైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆర్ ఇన్ ద ఇమిడియట్ నెక్స్ట్ ఇయర్. ఎప్పుడు ఈ పాయింట్, ఇన్కమ్ రిసీవ్ చేసుకోకపోతే, ఒకవేళ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ద ఇయర్ అయితే కనుక అప్పుడు మనం ఏమైనా డిక్లరేషన్ ఇస్తాము అంటే ఇన్కమ్ విల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి. ఒకవేళ ఆ ఇన్కమ్ కనుక మనం అప్లై చేయకపోతే అప్పుడు అది డీమ్డ్ ఇన్కమ్ అవుతుంది. ఇట్ షల్ బి ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. ఇన్కమ్ ఈజ్ అక్యూములేటెడ్ ఆర్ సెట్ ఏ పార్ట్ అనమాట. అప్పుడు దాన్ని కూడా మనం 85% అప్లికేషన్ కింద ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే ఇక్కడ ఏం చేస్తామంటే డిక్లరేషన్ ఇస్తాడనమాట అసెసింగ్ ఆఫీసర్కి. అట్లీస్ట్ 2 months ప్రైర్ టు ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ ఇన్ ద ఫార్మ్ నెంబర్ 10. తర్వాత స్టేటింగ్ ద పర్పస్ అండ్ పీరియడ్ ఆఫ్ సచ్ అక్యుములేషన్స్ అనమాట. అండ్ ఆ అమౌంట్ ఏదైతే అక్యుములేట్ చేస్తున్నాడో దాన్ని తీసుకెళ్ళి సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. అండ్ ఆ అమౌంట్ వచ్చేసరికి వేరే అదర్ ట్రస్ట్కి డొనేట్ చేయకూడదు. ఒకవేళ అమౌంట్ కనుక మిస్యూటిలైజ్ చేసినా, డొనేట్ చేసినా లేదా సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా అది డీమ్డ్ ఇన్కమ్ అవుతుంది, ట్యాక్సిబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ లోపు వాడు ఆ అమౌంట్ని యూటిలైజ్ చేయకపోతే ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సచ్ స్పెసిఫైడ్ పీరియడ్ వచ్చేసరికి అది డీమ్డ్ ఇన్కమ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. కార్పస్ డొనేషన్ అంటే ఏం లేదు, ఒక స్పెసిఫిక్ పర్పస్కి అమౌంట్ డొనేట్ చేస్తే కనుక అది కార్పస్ డొనేషన్ అవుతుందన్నమాట. అయితే ఈ కార్పస్ డొనేషన్ ఏంటి అంటే ఎగ్జంప్ట్ అవుతుంది ఫ్రమ్ ద టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ట్రస్ట్ యొక్క టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ కార్పస్ డొనేషన్ వచ్చేసరికి ఎగ్జంప్ట్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్స్. సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనం ఎగ్జంప్టెడ్, ఇట్ ఈస్ టోటల్లీ ఎగ్జంప్టెడ్. ఒకవేళ సేఫ్ మోడ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే కనుక ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBI కింద ట్యాక్సిబుల్ అవుతుంది. అయితే ఇది ట్యాక్సిబుల్ అవుతుంది కదా, ఇది ఎక్కడ ఫార్మేట్లో ఎక్కడ తీసుకెళ్ళి యాడ్ చేస్తాము అంటే యాడ్ ఆఫ్టర్ 85% డిడక్షన్ అనేది ఎలో చేసిన తర్వాత, అంటే 15% ఫస్ట్ ఎగ్జంప్షన్ వస్తుంది, తర్వాత 85% ఎంత ఎక్స్టెంట్ వరకు అప్లై చేసామో అంత ఎక్స్టెంట్ వరకు ఫస్ట్ తీసేస్తాం. రిమైనింగ్ ఏంటి, కంప్లీట్గా ట్యాక్సిబుల్ అమౌంట్ అనమాట. అంటే ఎలాంటి ఎగ్జంప్షన్స్ లేవు, అక్కడ ఆ స్లాబ్ కింద ఈ అమౌంట్ అనేది యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ ఏంటంటే సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వచ్చే పాయింట్స్ అనమాట. ఎక్సెస్ అప్లికేషన్స్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్, నో సెట్ ఆఫ్ ఆర్ డిడక్షన్ అలోయన్స్ ఆఫ్ ఎనీ ఎక్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్స్ షాల్ బి అలౌడ్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ నాకు ఒక 100 crores ఉంది అనుకుందాం, దాంట్లో 15% అన్కండిషనల్ ఎగ్జంప్షన్ వస్తుంది, రిమైనింగ్ 85 crores వస్తాయి. దాంట్లో ఫర్ సపోజ్ నేను చారిటబుల్ పర్పస్కి 90 lakhs అనేది అప్లై చేశాను అనుకుందాం. అప్పుడు 90 lakhsని ఎక్సెస్గా 5 lakhs ఉంది కదా, ఎక్సెస్గా అప్లై చేయొచ్చా అంటే ఎక్సెస్ అప్లికేషన్ అనేది నాట్ అలౌడ్ అనమాట. ఎంత టోటల్ ఇన్కమ్ ఉంది, 85 lakhs ఉంది కదా, 85 lakhs వరకు మాత్రమే మనం సెట్ ఆఫ్ చేసుకోగలం, కానీ బ్యాలెన్స్ ఎక్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ 5 crores అనేది మనం సెట్ ఆఫ్ చేసుకోలేము. ఎలాంటి డిడక్షన్స్, ఎలాంటి బెనిఫిట్స్ అనేవి రావు. అది తర్వాత ద పేమెంట్ మేడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అనేవి ఏంటి అంటే పేమెంట్ బేసిస్లో మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఈ ఇయర్ పే చేశారా, ఈ ఇయర్ మాత్రమే మీరు డిడక్షన్ తీసుకోగలరు. నెక్స్ట్ ఇయర్ పే చేస్తే కనుక ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ డిడక్షన్ వస్తుంది అనమాట. అగ్రికల్చర్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1, తర్వాత 10 సబ్సెక్షన్ 23C సబ్సెక్షన్ 1 and 2 కింద ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ 2 points చెప్పుకున్నాం, గుర్తుందా? అగ్రిగేట్ గ్రాస్ యాన్యువల్ రిసిప్ట్స్ అప్ టు 5 crores ఉండాలి. తర్వాత దాని యొక్క గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ రిసిప్ట్స్ అయినప్పుడు ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్ట్ అని చెప్పుకున్నాం, ఆ పాయింట్ అనమాట. తర్వాత కార్పస్ డొనేషన్స్ అండర్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్ అనమాట. తర్వాత కార్పస్ గవర్నమెంట్ గ్రాంట్. ఈ 4 points ఏంటి అంటే ఫుల్లీ ఎగ్జామ్ట్, దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్. అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన ఇన్కమ్, తర్వాత కార్పస్ డొనేషన్స్ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్, తర్వాత కార్పస్ గవర్నమెంట్ గ్రాంట్ అనమాట, దే ఆర్ ఫుల్లీ ఎగ్జామ్ట్. తర్వాత ఏదైనా డివిడెండ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీస్ రిసీవ్ చేసుకున్నా, తర్వాత డొనేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫారెన్ డోనర్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ద మ్యూచువల్ ఫండ్స్ అండర్ సెక్షన్ 23D అనమాట.
ఇవి ఏవైతే వస్తున్నాయో, ఇన్కమ్స్ ఏవైతే వస్తున్నాయో దే ఆర్ కంప్లీట్లీ ట్యాక్సబుల్ అండ్ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ 3 అనమాట. ఏంటి? డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీస్, తర్వాత ఏదైనా డొనేషన్స్ ఫ్రమ్ ద ఫారెన్ డోనర్ అనమాట, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తున్నా దే ఆర్ కంప్లీట్లీ ట్యాక్సబుల్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్. తర్వాత కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ యాజ్ అప్లైడ్, దెన్ ద డిప్రిసియేషన్ ఆన్ సచ్ అసెట్స్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్. అప్లికేషన్ అంటే ఏంటి? చారిటబుల్ పర్పస్కి యూస్ చేస్తే చాలు మనకి బెనిఫిట్ వస్తుంది. అయితే మనం ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ ద అసెట్ని బెనిఫిట్గా తీసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా డిప్రిసియేషన్ తీసుకోగలమా అంటే నో అనమాట. ఎయిదర్ కాస్ట్ ఆర్ డిప్రిసియేషన్ ఏదో ఒకటి మాత్రమే మనం యాజ్ అన్ బెనిఫిట్గా తీసుకోగలము. తర్వాత డొనేషన్ టు ద అదర్ ట్రస్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB ఆర్ 1023C అనమాట. ఏదైనా వేరే డొనేషన్ చేస్తున్నాము అదర్ ట్రస్ట్కి కానీ ఇన్స్టిట్యూషన్కి కానీ డొనేషన్ చేస్తుంటే అప్పుడు 85% మాత్రమే ఈజ్ అలౌడ్ యాజ్ అప్లైడ్. కార్పస్ డొనేషన్ చేస్తే వేరే ట్రస్ట్కి కానీ ఇన్స్టిట్యూషన్ కానీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB ఆర్ 1023C కింద రిజిస్టర్ అయిన ట్రస్ట్కి డొనేట్ చేస్తే కార్పస్ డొనేషన్ అనమాట. చేస్తే కనుక ఇట్ ఈస్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ అనమాట. అంటే అసలు కంప్లీట్గా అప్లికేషన్ కింద కన్సిడర్ చేయము, అంటే ఎలాంటి బెనిఫిట్ రాదు, కంప్లీట్లీ ట్యాక్సిబుల్ అన్నట్టు. తర్వాత పేమెంట్ మేడ్ టు ద కాంట్రాక్టర్ ఇన్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్. ఎందుకంటే సెక్షన్ 40A సబ్సెక్షన్ 3 ప్రొవిజన్స్ మళ్ళీ ఇక్కడ కూడా అట్రాక్ట్ అవుతాయి. పేమెంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 ఇన్ క్యాష్ చేస్తే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజలౌడ్. బిల్డింగ్ ఎక్వైర్డ్ అవుట్ ఆఫ్ ద లోన్ కాస్ట్ అంటే ఒక లోన్ తీసుకున్నాం, లోన్ తీసుకొని బిల్డింగ్ పర్చేస్ చేసామన్నమాట విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ చారిటబుల్ పర్పస్. అయితే ఆ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లికేషన్గా కన్సిడర్ చేయొచ్చా అంటే అప్లికేషన్గా కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే అప్లికేషను రీపేమెంట్ ఆఫ్ ద లోన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రీపేమెంట్ ఆఫ్ ద లోన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద రీపేమెంట్ టు ద ఎక్స్టెంట్ ద అమౌంట్ ఈజ్ రీపేడ్. ఎంత అమౌంట్ వరకు రీపే చేస్తున్నామో అంత అమౌంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రీపేమెంట్ మాత్రమే అప్లికేషన్గా కన్సిడర్ చేస్తాము, అంటే బెనిఫిట్గా ఇస్తామన్నమాట. అయితే ఈ రీపేమెంట్ ఆఫ్ ద లోన్ అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి మేడ్ విత్ ఇన్ 5 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద లోన్ వాజ్ అప్లైడ్. అంటే ఆ బిల్డింగ్ పర్చేస్ చేసాం కదా, ఆ ఇయర్ నుంచి విత్ ఇన్ 5 years లోపు రీపేమెంట్ ఆఫ్ ద లోన్ చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్గా కన్సిడర్ చేసి బెనిఫిట్ ఆఫ్ ఎగ్జంప్షన్ అనేది ఇస్తామన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ ప్రొవిజన్ ఎప్పుడు వచ్చిందంటే 2021లో వచ్చింది. అంతకు ముందర బిఫోర్ ఎలా ఉండేది అంటే ఫర్ సపోజ్ లోన్ అనేది 2019లో తీసుకున్నాడు అనుకుందాం. ఆ లోన్ తీసుకొని బిల్డింగ్ కొన్నాడు అంటే కాస్ట్ని అప్లై చేశాడనమాట. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 2023-24 ఆ పీరియడ్లో మనం ఉన్నాము అనుకుందాం. అయితే ఆ లోన్ని 2022-23 ఇయర్లో రీపే చేశాడు అనుకుందాం. ఎట్ ప్రెజెంట్ మనకున్న ప్రొవిజన్ ప్రకారం మనం ఏమనుకుంటాము, కాస్ట్ ఆఫ్ ద అసెట్ని అప్లై చేసినట్టు కాదు. ఏ ఇయర్లో అయితే లోన్ రీపే చేస్తున్నాడో ఆ ఇయర్లోనే మనం అప్లైడ్గా కన్సిడర్ చేసి బెనిఫిట్ ఇస్తాము అని చెప్పి మనం అనుకుంటున్నాం అనమాట. అయితే 2001కి బిఫోర్ ప్రొవిజన్స్ ఎలా ఉండేవి అంటే ఎప్పుడైతే నువ్వు లోన్ తీసుకొని ఆ లోన్తో ఏదైనా అసెట్ పర్చేస్ చేసావు అంటే బిల్డింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ చారిటబుల్ పర్పస్కి నువ్వు యూజ్ చేస్తే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్ అనమాట ఇన్ ద ఇయర్ 2019 ఇట్ సెల్ఫ్. అది డిఫరెన్స్. ఇప్పుడు న్యూ ప్రొవిజన్కి ఓల్డ్ ప్రొవిజన్కి ఉన్న డిఫరెన్స్ అదనమాట. వన్స్ మనము ఆ లోన్ ద్వారా ఎసెట్ని కొన్నామా అది అప్లికేషన్గా కన్సిడర్ చేశాడు ఇప్పుడు 2021కి బిఫోర్. కానీ 2021 ప్రొవిజన్ వచ్చిన తర్వాత చేంజ్ ఎలా అయింది, నువ్వు ఆ లోన్ని ఎసెట్కి కొంటే అప్లికేషన్గా కాదు, ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తావో ఇన్ ద ఇయర్ ఆఫ్ రీపేమెంట్ టు ద ఎక్స్టెంట్ ద అమౌంట్ హ్యాస్ బీన్ రీపేడ్ అదే అప్లికేషన్గా కన్సిడర్ చేస్తున్నాడు. If the trust has any temple, masjid, church, gurudwara, etc. and the trust received the amount for renovation or repairs, ఏదైనా రెనోవేషన్కి రిపేర్కి అమౌంట్ కనుక రిసీవ్ చేసుకుంటే ఇట్ షల్ బి ట్రీటెడ్ యాజ్ కార్పస్ డొనేషన్ ఇఫ్ ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. తర్వాత ఇట్ మెయింటైన్స్ సపరేట్లీ అంటే ఈ పర్పస్కి రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి సపరేట్గా చూపించాలి. తర్వాత ఆ అమౌంట్ వచ్చేసరికి సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ రెనోవేషన్ రిపేర్ కోసం ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నామో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కార్పస్ డొనేషన్ అనమాట. అంటే కార్పస్ డొనేషన్ అంటే ఏం లేదు, స్పెసిఫైడ్ పర్పస్కి రిసీవ్ చేసుకోవడమే ఆ డొనేషన్ వచ్చేసరికి.
తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబిలిటీ. ఇది ఎలా చూడాలి? ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ద ఎక్విజిషన్ వచ్చేసరికి 10 crores అయింది అనుకుందాం. ఆ ప్రాపర్టీని నేను 18 crores సేల్ చేశాను అండ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద సేల్ వచ్చేసరికి 1 crore. నెట్ సేల్ కన్సిడరేషన్ ఎంత వచ్చింది? 17 crores. దాంట్లో నుంచి కాస్ట్ ఆఫ్ ద ఎక్విజిషన్ తీసేసుకుంటే నాకు క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి 7 crores వచ్చిందనమాట. అయితే ఈ 7 crores వచ్చేసరికి కంప్లీట్గా ఎగ్జెంప్ట్ ఎప్పుడు అవుతుందంటే ఆ నెట్ సేల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్ అనేది కంప్లీట్గా ఎగ్జంప్షన్ వస్తుంది. అయితే క్వశ్చన్లో ఒకసారి వాడు ఏమి ఇచ్చాడంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఓన్లీ 12 crores మాత్రమే చేశాడు, విచ్ ఇస్ లెస్ దెన్ ద నెట్ సేల్ కన్సిడరేషన్ అయినప్పుడు ప్రపోర్షనేట్ బేసిస్గా కాదు మనం తీసుకోవాల్సింది బెనిఫిట్. ఎగ్జంప్షన్ ఎంత వస్తుంది అంటే క్యాపిటల్ గెయిన్ కింద కోనా మైనస్ కోవా. కోనా అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ నెట్ అసెట్స్ మైనస్ కోవా అంటే కాస్ట్ ఆఫ్ ఓల్డ్ అసెట్స్ అనమాట. న్యూ అసెట్ ఎంత? 12 crores. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్స్ ఆఫ్ ఓల్డ్ అసెట్ వచ్చేసరికి 10 crores అనమాట. అంటే ఎగ్జంప్షన్ వచ్చేసరికి 2 crores మాత్రమే. తర్వాత ట్రస్ట్కి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏంటి అంటే వాలంటరీ డొనేషన్స్ ఎక్సెప్ట్ ద కార్పస్ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ సేఫ్ మోడ్. తర్వాత హాస్పిటల్స్ అయినా మెడికల్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఏదైనా ప్రొవైడెడ్ ద సర్వీసెస్ టు ద స్పెసిఫైడ్ పర్సన్ అండర్ సెక్షన్ 13 subsection 3 కింద ఉన్న స్పెసిఫైడ్ పర్సన్స్కి కనుక ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడ్ చేశారో దే ఆర్ ట్యాక్సబుల్ అనమాట. సెక్షన్ 12A కింద రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్ ఏంటి అంటే మనకు తెలిసిందే కదా 1 April 2021 నుంచి మొత్తం కంప్లీట్ న్యూ ప్రొసీజర్ వచ్చిందని చెప్పేసి. సో అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంటారు. సో ఇప్పుడు న్యూగా యాక్ట్ కింద రిజిస్టర్ అవ్వాలి అంటే వితిన్ 3 months అనమాట. అంటే 1 July 2021 లోపు వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట. తర్వాత రెన్యువల్ చేయాలి అనుకుంటే ఎక్స్పైర్ అయ్యే పీరియడ్ 6 months బిఫోరే రెన్యువల్ అప్లికేషన్ పెట్టాలి. తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళ యాక్టివిటీస్ ఇంకా కమెన్స్ చేయలేదు, ఆ ట్రస్ట్ ఏ పర్పస్కి అయితే రిజిస్టర్ అవుతుందో ఆ యాక్టివిటీస్ అనేది కమెన్స్ చేయనప్పుడు ప్రొవిజనల్గా రిజిస్ట్రేషన్ తీసుకుంటుందన్నమాట. సో ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నుంచి ఫైనల్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది ఫైనల్ రిజిస్ట్రేషన్కి? ఐదర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయినా అయి ఉండాలి, లేదా యాక్టివిటీస్ అయినా కమెన్స్ అయినా అయి ఉండాలి అనమాట. సో ఈ రెండిట్లో ఏది జరిగినా ఫైనల్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంది. అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఏంటి అంటే 5 years వ్యాలిడ్ అవుతుంది అండ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 3 years వ్యాలిడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏ పీరియడ్ని మనం కన్సిడర్ చేయాలి అంటే ఒకవేళ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, అప్పుడు 6 months ప్రేయర్గా అప్లికేషన్ అనేది పెట్టాలి ఫైనల్ రిజిస్ట్రేషన్కి. ఒకవేళ యాక్టివిటీస్ కమెన్స్ అయితే కనుక యాక్టివిటీ కమెన్స్ అయినా వితిన్ 6 months లోపు ఫైనల్ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టాలి. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనే పీరియడ్ కన్సిడర్ చేయాలన్నమాట. తర్వాత మొన్నటి వరకు యాక్టివిటీస్ అనేవి ఇన్ఆపరేటివ్గా ఉన్నాయి, ఇప్పుడు యాక్టివిటీస్ ఆపరేటివ్గా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏ ఇయర్లో అయితే యాక్టివిటీస్ ఆపరేటివ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అసెస్మెంట్ ఇయర్ యొక్క 6 months ప్రేయర్ బిఫోరు అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట రిజిస్ట్రేషన్ కోసం. తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? మొన్నటి వరకు మనం ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, ఇప్పుడు హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు మోడిఫికేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అవుతుంది. సో ఆ మోడిఫికేషన్ చేసిన వితిన్ 30 days లోపు ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలన్నమాట. తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాం మనం, విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 3 years అనమాట. అయితే ఇన్ కేస్ యాక్టివిటీస్ కనుక కమెన్స్ అవ్వకపోతే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్కి ఎప్పుడు అప్లై చేయాలి? ఏ ప్రీవియస్ ఇయర్లో అయితే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నామో ఆ ప్రీవియస్ ఇయర్కి 1 month ప్రేయర్ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టాలన్నమాట. ఒకవేళ యాక్టివిటీస్ కమెన్స్ అయితే కనుక ఏ ప్రీవియస్ ఇయర్లో అయితే మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఇయర్ ఎండ్ అయ్యే లోపు మనం ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టాలి. సో ఈ 12A కింద ఏంటంటే మొత్తం రిజిస్ట్రేషన్కి రిలేటెడ్గా టైం ఫ్రేమ్ కన్సిడర్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ నుంచి న్యూ రిజిస్ట్రేషన్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు వితిన్ 3 months లోపు
అప్లికేషన్ అనేది పెట్టాలి రిజిస్ట్రేషన్కి. ఒకవేళ రెన్యువల్ చేస్తుంటే కనుక పీరియడ్ ఎక్స్పైర్ అయ్యే 6 మంత్స్ బిఫోర్ రెన్యువల్కి అప్లికేషన్ పెట్టాలన్నమాట. తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నుంచి ఫైనల్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంటే కనుక 6 మంత్స్ బిఫోర్ ఎక్స్పైర్ అయిన 6 మంత్స్ బిఫోర్ అన్నా పెట్టాలి, లేకపోతే యాక్టివిటీస్ కమెన్స్ అయినా వితిన్ 6 మంత్స్ లోపైన అప్లికేషన్ పెట్టాలన్నమాట, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. తర్వాత ఇన్ఆపరేటివ్ నుంచి ఆపరేటివ్కి వెళ్తుంటే కనుక 6 మంత్స్ ప్రేయరే అప్లికేషన్ పెట్టాలి. తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఉంటే కనుక ఆబ్జెక్టివ్ మోడిఫై చేసిన వితిన్ 30 days లోపు ఫ్రెష్ అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట. తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్కి ఎప్పుడు అప్లికేషన్ పెడతాం? ఒకవేళ యాక్టివిటీస్ కమెన్స్ అవ్వకపోతే అట్లీస్ట్ 1 month ప్రేయర్ అప్లికేషన్ పెడతామన్నమాట. ఒకవేళ యాక్టివిటీస్ కమెన్స్ అయితే ఏ ప్రీవియస్ ఇయర్లో అయితే మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నామో ఆ ప్రీవియస్ ఇయర్ ఎండ్ అయ్యేలోపు అప్లికేషన్ పెడతామన్నమాట. అయితే మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత అసెసింగ్ ఆఫీసరు తన ఆర్డర్ పాస్ చేయాలి కదా. ఫస్ట్ రిజిస్ట్రేషన్లో అయితే కనుక 3 months లోపు అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు తన ఆర్డర్ని పాస్ చేస్తాడనమాట. అండ్ ఈ రెన్యువల్, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నుంచి ఫైనల్ రిజిస్ట్రేషన్, తర్వాత ఇన్ఆపరేటివ్ నుంచి ఆపరేటివ్, మోడిఫికేషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్, ఈ 4 కేసెస్లో ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు వితిన్ 6 months లోపు ఆర్డర్ అనేది పాస్ చేస్తాడు. అండ్ అసెసింగ్ ఆఫీసర్ ఇక్కడ డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాడు. అండ్ తను ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాడో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 5 years అనమాట. తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ ఏంటంటే వితిన్ 1 month లోపు ఆర్డర్ అనేది పాస్ చేస్తాడు. అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ సచ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 years. అండ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ బిఫోర్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 బెనిఫిట్ కన్సిడర్ చేయకముందు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయితే ఇట్ హ్యాస్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ అండ్ గెట్ ఇట్స్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఆడిటెడ్ బై ద సిఏ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(4)A. ఎప్పుడు సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద కవర్ అయితే కనుక 31st October లోపు రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. అండ్ ఎక్కడ సెక్షన్ 139 సబ్సెక్షన్ 4A కింద, సెక్షన్ 139(4)C సబ్సెక్షన్ 4C కింద ఎప్పుడు కవర్ అవుతుంది అంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 23C కింద ప్రొవిజన్స్ అట్రాక్ట్ అయితే కనుక 139(4C కింద రిటర్న్ ఫైల్ చేయాలి. అయితే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి 10 years వరకు మెయింటైన్ చేయాలన్నమాట. రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి 10 years వరకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కనుక ఎక్సీడ్ అవ్వాలి. ఎప్పుడు? బిఫోర్ కన్సిడరింగ్ ద సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 బెనిఫిట్స్. సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 బెనిఫిట్స్ ఏంటి? 15% అండ్ 85% బెనిఫిట్స్ కన్సిడర్ చేయక ముందల బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి 10 years వరకు. తర్వాత అకౌంట్స్ ఆడిట్ చేయించాలి అండ్ ఇట్ హ్యాస్ టు సబ్మిట్ ద ఆడిట్ రిపోర్ట్. అండ్ అలాగే రిటర్న్ అనేది ఫైల్ చేయాలి అంటే సెక్షన్ 139 సబ్సెక్షన్ 4A అండ్ 4C ప్రకారము. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పుడు? స్పెసిఫైడ్ వైలేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అప్లైన్ చేయటం కోసం ఏదైనా మిస్రిప్రజెంటేషన్ చేసినా లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా లేదా సబ్సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 స్క్రూటినీ అసెస్మెంట్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అయినా అప్పుడు ఈ ప్రిన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ అనేవాడు అసెసింగ్ ఆఫీసర్కి చెప్తాడనమాట ఆ రిజిస్ట్రేషన్ని నువ్వు విత్డ్రా చెయ్యి అని చెప్పేసి. లేదా రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ కింద కవర్ అయినా కూడా మన రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అవుతుందన్నమాట. అయితే క్యాన్సిల్ చేసే ముందర రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ ద బీయింగ్ హర్డ్ అనేది ఇస్తారు. సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్స్ కింద ఏమేమి కవర్ అవుతాయి అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్. అవి ఏంటి? షెడ్యూల్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, కోఆపరేటివ్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్స్ PSUస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ సర్టిఫికేట్స్, UTI, ఈవెన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కూడా సేఫ్ మోడ్స్ కిందకు వస్తుంది. తర్వాత యూనిట్స్ ఆఫ్ పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇది అమెండ్మెంట్ అనమాట. వీటిలో ఏ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సేఫ్ మోడ్ అవుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్ యాజ్ ఎగ్జంప్షన్. అయితే ONGC అనేది ఫర్ సపోజ్ నిన్న మొన్నటి వరకు పబ్లిక్ సెక్టర్ కింద కవర్ అయింది. ఇప్పుడు అది ప్రైవేట్ సెక్టర్గా కన్వర్ట్ అయితే కనుక అప్పుడు 3 years ఆఫ్ బఫర్ పీరియడ్ అనేది ఇస్తాడు. బఫర్ పీరియడ్ అంటే ఏంటి? ఈవెన్ దో ఎట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ, 3 years వరకు మనము సేఫ్ మోడ్లో ఉన్నట్టుగానే కన్స్ట్రక్ట్ చేస్తాడు. అంటే మనకి బెనిఫిట్ 3 years వరకు క్యారీ అవుతుంది.
సెక్షన్ 13 డెనైల్ ఆఫ్ ఎగ్జెంప్షన్ అంటే ఏంటి? సెక్షన్ 11 అనేది అప్లికేబుల్ అవ్వదు. సెక్షన్ 11 కింద ఏమున్నాయి? మళ్ళీ 15%, 85% ఆ బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఎప్పుడు ఉండవు అంటే ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ అప్లైడ్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్. ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ అంటే ఏంటి? మన ఇంట్లో ఏదో పూజ పెట్టుకున్నాం, ఆ పూజకి చారిటీకి సంబంధించిన ఇన్కమ్ తీసుకొచ్చి ప్రైవేట్ రిలీజియస్ పర్పస్కి వాడుతున్నాం. అలాంటప్పుడు ఎగ్జెంప్షన్ అనేది రాదనమాట. అండ్ ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ పర్టికులర్ రిలీజియస్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ అనమాట. దానికి అప్లై చేసినా కూడా రాదు. ప్రొవైడెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, విమెన్ కోసం ఆర్ అదర్ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ కోసం అప్లికేషన్ చేస్తే కనుక అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేసి బెనిఫిట్ ఇస్తాడు. తర్వాత అప్లైడ్ అండర్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 3 ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. స్పెసిఫైడ్ పీపుల్ అనమాట. స్పెసిఫైడ్ పీపుల్కి కింద అప్లికేషన్ చేస్తే కనుక 30% ట్యాక్సిబుల్ అవుతుంది. అలాగే పెనాల్టీ కూడా పడుతుందన్నమాట. ఫస్ట్ వైలేషన్కి అయితే 100% ఆఫ్ పెనాల్టీ పడుతుంది. సెకండ్ అండ్ ఆన్వర్డ్స్ వైలేషన్ చేస్తే కనుక 200% ఆఫ్ పెనాల్టీ అనేది పడుతుంది. సో ఈ సెక్షన్ 13 సబ్సెక్షన్ 3 కింద ఎవరైతే స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కనుక ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ అప్లై చేస్తే కనుక ఎగ్జెంప్షన్ అనేది రాదు. అండ్ ఆ ఇన్కమ్ ఏదైతే వాడుతున్నామో అది వచ్చేసరికి 30% ట్యాక్సిబుల్ అవుతుంది. ట్యాక్స్తో పాటు పెనాల్టీ కూడా పడుతుంది. ఎంత పెనాల్టీ పడుతుంది? ఫస్ట్ వైలేషన్ అయితే 100% ఆఫ్ పెనాల్టీ పడుతుంది. సెకండ్ అండ్ ఆన్వర్డ్స్ వైలేషన్స్ ఉంటే కనుక 200% ఆఫ్ పెనాల్టీ పడుతుంది. అసలు స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరు? ఫౌండర్ ఆర్ ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్, ద పర్సన్ హూ హ్యాస్ డొనేటెడ్ మోర్ దెన్ 50,000, ట్రస్టీ ఆర్ ద మేనేజర్. ఈ 3 పర్సన్స్ అనమాట. అండ్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కూడా స్పెసిఫైడ్ పర్సన్స్ కిందకు వస్తారు. తర్వాత ద కన్సర్న్స్, ఈ కన్సర్న్స్ అండ్ ఈ పైన చెప్పిన పర్సన్స్కి రిలేటెడ్గా ఉన్న కన్సర్న్ కూడా. ఏ కన్సర్న్లో అయితే ఈ పైన చెప్పిన పర్సన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కన్సర్న్ కూడా స్పెసిఫైడ్ పర్సన్ కిందకు వస్తుంది. సో స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరు? ఆథర్ ఆర్ ఫౌండర్ ఆఫ్ ట్రస్ట్, ద పర్సన్ హూ హ్యాస్ డొనేటెడ్ మోర్ దెన్ 50,000, ట్రస్టీ ఆర్ మేనేజర్ అండ్ రిలేటివ్ ఆఫ్ ద అబోవ్ పర్సన్స్ అనమాట. తర్వాత ఆ అబోవ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ద సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ పర్టికులర్ కన్సర్న్ అనమాట. ఏదైనా ఒక కన్సర్న్లో వాళ్ళకి ఒక సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కన్సర్న్ కూడా స్పెసిఫైడ్ పర్సన్ డెఫినేషన్ కింద కవర్ అవుతుంది. అలాంటప్పుడు 30% ఆఫ్ దట్ అమౌంట్ ఏదైతే మనం అప్లికేషన్ చేసామో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సచ్ స్పెసిఫైడ్ పర్సన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అట్ రేట్ ఆఫ్ 30%. అండ్ ఇన్ ఎడిషన్ టు దట్ పెనాల్టీ కూడా అట్రాక్ట్ అవుతుందన్నమాట. అయితే 56 సబ్సెక్షన్ 210 అనమాట. ఈ ప్రొవిజన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఇదేం చెప్తుంది? ఫర్ సపోజ్ ఒక ఫౌండర్కి మనము 10 lakhs అనేది హెల్ప్ చేసామనుకుందాం, బెనిఫిట్కి ఇచ్చామనుకుందాం. అప్పుడు ఆ 10 lakhs ఏంటి? ఇది సెక్షన్ 12 కింద ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ ఆ 10 lakhs వచ్చేసరికి ఎగ్జెంప్షన్ బెనిఫిట్ అనేది రాదు. సెక్షన్ 13 సబ్సెక్షన్ 3 ప్రొవిజన్స్ అట్రాక్ట్ అయ్యి డెనైల్ ఆఫ్ ద ఎగ్జెంప్షన్ అనే ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి. తర్వాత ఆ అమౌంట్ ఏదైతే మనం కాంట్రిబ్యూట్ చేసామో 10 lakhs 30% ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ దాని మీద పెనాల్టీ కూడా 100% ఆర్ 200% డిపెండింగ్ అపాన్ వైలేషన్స్ మీద పెనాల్టీ అనేది కూడా అట్రాక్ట్ అవుతుంది అని చెప్తాడు. సెక్షన్ 115 BBI. ఈ BBI కింద ఏంటంటే డీమ్డ్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అయినప్పుడు ఈ ప్రొవిజన్స్ ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఎంత 30% అని మనం ముందుల ప్రీవియస్ చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సో ఆ ట్యాక్సిబుల్ అయ్యేది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందంటే 115 BBI అనమాట. దాని కింద ఈ సెక్షన్ కింద ఏ ఇన్కమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ 11(1)(b) 85% కుడ్ నాట్ బీ అప్లైడ్. అంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం? 85% అప్లై చేయాలి. అప్లై చేయలేదు. ఎందుకు? ఇట్ హ్యాస్ నాట్ బీన్ రిసీవ్ అవ్వలేదు. తర్వాత డిక్లరేషన్ ఇస్తున్నాం, అప్లై చేస్తాము ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ కానీ లేకపోతే ఇమీడియట్ ప్రీవియస్ ఇయర్ అని కానీ మనం అన్నాము. కానీ మనం అప్లై చేసామా? అప్లికేషన్ చేయలేదు. అలాంటి కేసెస్లో అది డీమ్డ్ ఇన్కమ్ ప్రొవిజన్ కింద అట్రాక్ట్ అయ్యి 30% ట్యాక్స్ రేట్ పడుతుంది. తర్వాత అమౌంట్ హ్యాస్ బీన్ మిస్యూటిలైజ్డ్ ఆర్ నాన్ యూటిలైజేషన్స్. తర్వాత అమౌంట్ అప్లైడ్ అవుట్ సైడ్ ద ఇండియా. మనకు ఫస్ట్ చారిటబుల్ ఇన్కమ్ కింద మనము ఫస్ట్ చెప్పిన బేసిక్ రూల్ అదే, ఇన్కమ్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ ద చారిటబుల్ పర్పస్ ఇన్ ఇండియా వెదర్ ఇట్ కుడ్ బి అప్లైడ్ ఫర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రమోటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని అనుకున్నాం. సో ఈ ఇన్కమ్ కనుక అవుట్ సైడ్ ద ఇండియా అప్లై చేస్తే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ట్యాక్సిబుల్ అవుతుంది. తర్వాత సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడు అండ్
బెనిఫిట్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్కి అప్లై చేస్తే కనుక ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBI. అనానమస్ డొనేషన్ అంటే కూడా వాలంటరీ డొనేషనే. అంటే ఏంటంటే ఆ పర్సన్ ఎలా అంటే అమౌంట్ ఇస్తాడు, కానీ తన డీటెయిల్స్ ఏవి స్పెసిఫై చేయడు, అంటే సీక్రెట్గా ఉంచుతాడనమాట. అంటే చేసిన హెల్ప్ ఎవరికి చెప్పకూడదు అన్నట్టు. అది అనానమస్ డొనేషన్ అవుతుంది. ఈ అనానమస్ డొనేషన్ అనేది ఏ సెక్షన్ కింద కవర్ అవుతుందంటే 115 BBC. ఒకవేళ ఈ అనానమస్ డొనేషన్ అనేది ఇట్ ఈస్ రిసీవ్డ్ హోలీ ఫర్ రిలీజియస్ ట్రస్ట్ అయితే కనుక 115 BBC అట్రాక్ట్ అవ్వదు, నార్మల్ డొనేషన్గానే కన్సిడర్ చేస్తామన్నమాట. తర్వాత చారిటబుల్ ట్రస్ట్ కనుక రిసీవ్ అయితే కనుక 115 BBC ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఒకవేళ ఆ ట్రస్ట్ వచ్చేసరికి బోత్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అయితే కనుక అండ్ దాని యొక్క పర్పస్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 115 BBC అట్రాక్ట్ అవుతుంది. వేరే అదర్ కేసెస్ అయితే కనుక నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో అనానమస్ డొనేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ రిలీజియస్ ట్రస్ట్కి డొనేట్ చేసినప్పుడు నార్మల్ డొనేషన్గానే కన్సిడర్ చేస్తాము. అదే చారిటబుల్ ట్రస్ట్గా అయితే కనుక 115 BBC అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ ద ట్రస్ట్ ఈస్ బోత్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ అయితే కనుక అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్కి ఉంటే కనుక 115 BBC అట్రాక్ట్ అవుతుంది. వేరే అదర్ కేసెస్లో అయితే కనుక నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేస్తాము. అయితే ప్రాబ్లమ్స్లో ఎలా చేయాలంటే ఫస్ట్ యాక్చువల్ అనానమస్ డొనేషన్ రిసీవ్డ్ మొత్తం తీసేసుకుంటాం. దాంట్లో నుంచి ఏది నార్మల్ డొనేషన్, ఏది అనానమస్ డొనేషన్గా కన్సిడర్ చేయాలి అని అంటే ఫస్ట్ 5% ఆఫ్ టోటల్ డొనేషన్ రిసీవ్డ్. టోటల్ డొనేషన్లో ఏమేమి కన్సిడర్ చేయాలి? నార్మల్ డొనేషన్, కార్పస్ డొనేషన్ విచ్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్. ఇది చాలా ఇంపార్టెంట్. సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్ చేసింది కన్సిడర్ చేస్తాము. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. టోటల్ డొనేషన్ స్లాబ్ కింద కన్సిడర్ చేస్తాము. తర్వాత అనానమస్ డొనేషన్స్ వచ్చిన ఈ టోటల్ అమౌంట్ మీద 5% వేస్తాము ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇది వచ్చి ఈ స్లాబ్కి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి. దీనికి ఏంటంటే నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి అండ్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 అనేది వస్తుంది. తర్వాత బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 115 BBC ఎట్ ద రేట్ ఆఫ్ 30%. నాట్ ఎలిజిబుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ టోటల్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 11 and 12. అంటే ఏంటి? 15% డిడక్షన్ రాదు, 85% డిడక్షన్ రాదు, కంప్లీట్గా 30% అనేది ట్యాక్సబుల్ అవుతుందన్నమాట. సో అనానమస్ డొనేషన్ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అందులో నుంచి ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కింద అట్రాక్ట్ అయ్యే అమౌంట్ కనుక సపరేట్ చేసేస్తే మిగతా బ్యాలెన్స్ ఆఫ్ అనానమస్ డొనేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 115 BBC ఎట్ ద రేట్ ఆఫ్ 30%. అండ్ ఈ 30% ట్యాక్సబుల్ అమౌంట్ మీద ఎలాంటి బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 and 12 అయితే రాదు. అండ్ ఏదైతే మనం నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతుంది ఈ డొనేషన్ అని మనం ఏదైతే సపరేట్ చేస్తున్నామో ఇది వచ్చేసరికి నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేస్తాము అండ్ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటికి బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జామ్షన్ అనేది ఇస్తాము. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫార్మేట్ ఎలా చూడాలి అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్, అందులో నుంచి 15% అన్కండిషనల్ ఎగ్జామ్షన్, తర్వాత 85% టు ద ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ ద చారిటబుల్ పర్పస్, తర్వాత అమౌంట్ విచ్ ఈస్ అక్యూములేటెడ్ అండ్ డిక్లరేషన్ సబ్మిట్ చేసిన ఏదైతే ఉందో ఆ అమౌంట్ సపరేట్ చేస్తామన్నమాట. సపరేట్ చేసిన తర్వాత ట్యాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏంటి? కార్పస్ డొనేషన్ అండర్ సెక్షన్ 115 BBI. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? కార్పస్ డొనేషన్ ట్యాక్సబుల్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ సేఫ్ మోడ్, అప్పుడు 30% ట్యాక్సబుల్ అవుతుంది. అండ్ వాటికి ఎలాంటి బెనిఫిట్స్ రావు. సెక్షన్ 11 and 12 కింద 15% అండ్ 85% బెనిఫిట్స్ రాదు కాబట్టి అవి తీసేసిన తర్వాత యాడ్ చేస్తామన్నమాట. ఈ త్రీ వచ్చేసరికి తర్వాత అమౌంట్ విచ్ ఈస్ అన్యూటిలైజ్డ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ అండర్ సెక్షన్ 115 BBI కింద 30% ట్యాక్సబుల్ అవుతుంది. అనానమస్ డొనేషన్ అండర్ సెక్షన్ 115 BBC ఎట్ ద రేట్ ఆఫ్ 30% అనమాట. సో ఈ 3 వచ్చేసరికి ఏంటి అంటే 30% ట్యాక్సబుల్ అవుతాయి అండ్ మిగతా బ్యాలెన్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాటి మీద జనరల్ స్లాబ్ రేట్స్ అనేవి అప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం
వాలంటరీ కాంట్రిబ్యూషన్ 35 lakhs వచ్చింది. అందులో 5 lakhs వచ్చేసరికి కార్పస్ డొనేషన్ అనమాట. అండ్ సేఫ్ మోడ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాము, విచ్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్. తర్వాత అనానమస్ డొనేషన్ ఉంది, ఇందులో ఎంత 10 lakhs ఉంది. ఈ 10 lakhsలో వాడు ఏం చెప్పాడంటే 8 lakhs వచ్చేసరికి బాక్స్ ఆఫ్ ద టెంపుల్కి యూటిలైజ్ చేయాలి అన్నాడు. అంటే విత్ ద స్పెసిఫైడ్ డైరెక్షన్ ఇచ్చాడు. డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇదేంటి 115 BBC కింద కవర్ అవ్వదు, నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కిందకు వస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం. చారిటబుల్ అండ్ రిలీజియస్ పర్పస్కి అయి ఉండి ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు మాత్రమే 115 BBC కింద కవర్ అవుతుంది. వేరే అదర్ రీజన్ ఏదైనా కానీ లేదా ఏదైనా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్తో కనుక ఇస్తే కనుక నార్మల్ డొనేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము అండ్ 115 BBC ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవ్వవు. సో ఆ ప్రొవిజన్ బేసిస్గా ఏదైతే ఈ అనానమస్ డొనేషన్ చేశాడో ఇట్ ఈస్ గివెన్ విత్ ద స్పెసిఫిక్ డైరెక్షన్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎడ్యుకేషన్ ఆర్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో ఇట్ ఈస్ ఎ నార్మల్ డొనేషన్. సో నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, 115 BBC కింద రాదు అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. తర్వాత ఈ 10 lakhsలో బ్యాలెన్స్ 2 lakhs వచ్చేసరికి ఏంటి అంటే స్పెసిఫైడ్ డైరెక్షన్ ఏది ఇవ్వలేదు కాబట్టి 115 BBC ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి అండ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%, ప్రొవైడెడ్ 5% స్లాబ్ అనేది రెడ్యూస్ చేసి నార్మల్ డొనేషన్ని సపరేట్ చేసినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద 30% బెనిఫిట్ తీయాలన్నమాట, అదే ట్యాక్సిబుల్ చేయాలి. ఏంటి 5% ఆఫ్ టోటల్ డొనేషన్ 35 lakhs అనమాట. 1,75,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఈ 1,75,000 వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డొనేషన్స్, సో నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ అండ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ బ్యాలెన్స్ ఈ 25,000 ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ అనానమస్ డొనేషన్ విచ్ ఇస్ ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115 BBC at the rate of 30% and no benefit of the exemption under section 11 and 12. తర్వాత ఈ వాలంటరీ డొనేషన్లో 5 ఏమో కార్పస్ అయిపోయింది, 10 ఏమో అనానమస్ అయిపోయింది. తర్వాత బ్యాలెన్స్ 20 వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేస్తాము, నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి అండ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ include the anonymous donations of 5 lakhs, government grants, corpus donations, సెక్షన్ 10 సబ్సెక్షన్ 23C 2 lakhs అనమాట. అయితే ఫస్ట్ అనానమస్ డొనేషన్ ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఎంత వచ్చింది? 5 lakhs వచ్చింది. దీంట్లో నుంచి మనం ఏం స్లాబ్ని సపరేట్ చేయాలి, నార్మల్ డొనేషన్ని సపరేట్ చేయాలి. ఎలా చేస్తాం? 5% ఆఫ్ టోటల్ డొనేషన్ రిసీవ్డ్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనమాట. అయితే ఈ టోటల్ డొనేషన్లో మనం ఏమేమి వస్తాయి అనుకున్నాం? నార్మల్ డొనేషన్ వస్తుంది అనుకున్నాం, కార్పస్ డొనేషన్ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్ ఒకటి, తర్వాత అనానమస్ డొనేషన్స్ అనమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది కదా, అది డొనేషన్గా కన్సిడర్ చేయకూడదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్క్లూడెడ్. ఈ 8 lakhsని టోటల్ డొనేషన్ కింద కన్సిడర్ చేయకూడదు. అండ్ ఈ కార్పస్ డొనేషన్ ఏదైతే ఉందో సేఫ్ మోడ్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్లో కాదు, సెక్షన్ 10 సబ్సెక్షన్ 23 మోడ్లో ఉంది కాబట్టి ఇది కూడా మనం కన్సిడర్ చేయము టోటల్ డొనేషన్ దాంట్లో. సో ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ 25 lakhs మాత్రమే టోటల్ డొనేషన్ అనమాట. దాని మీద 5% 1,25,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 1,25,000 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ డొనేషన్స్ అండ్ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ విల్ అప్లై అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ సెక్షన్ 11 and 12 ఈజ్ గివెన్. అండ్ బ్యాలెన్స్ 3,75,000, ఈ 5 lakhs నుంచి 1,25,000 తీసేస్తే 3,75,000 ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అనానమస్ డొనేషన్స్ విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBC అండ్ బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11 and 12 ఈజ్ నాట్ గివెన్. సో గ్రాస్ రిసిప్ట్స్, వాలంటరీ డొనేషన్స్, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అదర్ దాన్ అనానమస్ డొనేషన్ 20 lakhs అనమాట. అంటే ఈ 5 తీసేసి 20 వేసాడు అనమాట. తర్వాత అనానమస్ డొనేషన్స్ విచ్ ఇస్ నాట్ ట్యాక్సబుల్ అంటే నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్, నార్మల్ డొనేషన్స్ 1,25,000. తర్వాత గవర్నమెంట్ గ్రాంట్స్ అనమాట 8 lakhs. మొత్తం టోటల్ వస్తుంది కదా, టోటల్ ఇన్కమ్ వస్తుంది కదా, దాంట్లో నుంచి 15% ఆఫ్ అన్కండిషనల్ ఎగ్జంప్షన్, 85% అప్లికేషన్ చేసేస్తాం. తర్వాత ఏదైనా అమౌంట్ అక్యుములేట్ చేస్తే కనుక ఆ అమౌంట్ తీసేసి వచ్చిన ఇన్కమ్ మీద ఈ 30% ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ని యాడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్ ద చారిటబుల్ ట్రస్ట్ వస్తుంది. క్వశ్చన్లో వాడు ఏం చెప్తాడంటే ట్రస్ట్ ఫాలోస్ ద క్యాస్ట్
క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాడు. అప్పుడు ఎలా చేయాలి అకౌంటింగ్ అంటే, కార్పస్ డొనేషన్ రిసీవ్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్. ఈ కార్పస్ డొనేషన్ అనేది చెక్ మోడ్లో రానివ్వండి, క్యాష్ మోడ్లో రానివ్వండి, ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనమాట. అండ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద టోటల్ డొనేషన్స్ ఇన్ అనానమస్ డొనేషన్స్. అంతే కదా, టోటల్ డొనేషన్ 5% స్లాబ్ మనం రెడ్యూస్ చేస్తున్నాం కదా టోటల్ నార్మల్ డొనేషన్ కింద, ఆ స్లాబ్ కింద ఈ కార్పస్ డొనేషన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాము, బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ అండర్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 కింద కాబట్టి. తర్వాత ఫీజ్ నాట్ రియలైజ్డ్ ఫ్రమ్ పేషెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇదేంటి, క్యాష్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ కాబట్టి ఇక్కడ ఫీ అనేది ఇంకా రియలైజ్ అవ్వలేదు. సో ఇట్ షల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ గ్రాస్ రిసీప్ట్స్ అండ్ నో నీడ్ ఆఫ్ అప్లయింగ్ ద ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 1 టు ఎక్స్క్లూడ్ ద సచ్ ఇన్కమ్. సో 15%, 85% అనేవి అట్రాక్ట్ అవ్వదు, ఆ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వదు. ఎందుకు, అసలు అమౌంటే రిసీవ్ అవ్వలేదు. క్యాష్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అమౌంటే రిసీవ్ అవ్వలేదు. సో ఇట్ షల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ గ్రాస్ రిసిప్ట్స్. తర్వాత డిప్రిసియేషన్ అండ్ ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. ఈ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ని ఆల్రెడీ అప్లికేషన్గా తీసేసుకున్నాడు, అంటే బెనిఫిట్గా తీసేశాడు. తీసేసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఇయర్ మనం బెనిఫిట్ తీసుకోవచ్చా అంటే బెనిఫిట్ తీసుకోలేము. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ అక్విజిషన్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, పర్చేజ్ ప్రైస్ అంటే ఏదైతే అక్విజిషన్ వాల్యూ ఉందో అది మాత్రమే మనం అప్లికేషన్గా కన్సిడర్ చేయాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇస్తాడు మనల్ని క్వశ్చన్లో కన్ఫ్యూజ్ చేయడానికి. స్టాంప్ డ్యూటీ వాల్యూని కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి. ఓన్లీ అక్విజిషన్ వాల్యూ ఆర్ ద పర్చేజ్ ప్రైస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అప్లికేషన్. తర్వాత ఇక్కడ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ టు ద హాస్పిటల్స్ 335 lakhs, ఇంక్లూడ్ ద పేమెంట్ ఫర్ 12 lakhs టు ద రెసిడెంట్ డాక్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్. టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, అలాంటప్పుడు ఏంటి 30% అనేది డిజలవ్ అవుతుంది. 30% ఆఫ్ 12 lakhs ఇస్ డిజలవ్డ్. పేమెంట్ ఎక్సీడింగ్ 10,000 బై ద క్రాస్ చెక్స్ ఆర్ బేరర్ చెక్స్ క్యాష్ అంటే కనుక 100% డిజలవ్డ్. సెక్షన్ 48 సబ్సెక్షన్ 3 తర్వాత సెక్షన్ 48 సబ్సెక్షన్ 3A ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 30,000 పేడ్ బై క్రాస్ చెక్, ఇట్ ఈస్ డిజలవ్డ్. ఇట్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ చారిటబుల్ పర్పస్. తర్వాత ల్యాండ్ ఉంది. ఫస్ట్ నేను ల్యాండ్ని 5 lakhsకి పర్చేస్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ని నేను 10,50,000కి సేల్ చేశాను అనుకుందాం. అప్పుడు నాకు క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది, 5,50,000 అనేది క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనమాట. ఈ 5,50,000 వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్ప్ ఫర్ చారిటబుల్ ట్రస్ట్గా కన్సిడర్ చేస్తాము. తర్వాత ఈ సేల్ చేసిన వచ్చిన ఈ ప్రొసీడ్స్ ఏవైతే 10,50,000 ఉన్నాయో వాటిని మళ్ళీ నేను రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఎంత రీఇన్వెస్ట్మెంట్ చేసి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక ల్యాండ్ అనేది కొంటున్నాము విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 12 lakhs అనమాట. సో 12 - 5 7 lakhs వచ్చేసరికి ఏంటంటే కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్, 85% అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఏం లేదు, ఫస్ట్ ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ నేను 5 lakhs కొన్నాను, తర్వాత 10,50,000కి అమ్మినప్పుడు ఏదైతే బెనిఫిట్ క్యాపిటల్ గెయిన్ వస్తుందో ఇన్కమ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ విచ్ ఇస్ హెల్ప్ ఫర్ చారిటబుల్ ట్రస్ట్గా కన్సిడర్ చేస్తాను 5,50,000గా. తర్వాత ఈ సేల్ ప్రొసీడ్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ల్యాండ్ కొనడానికి 12 lakh వర్త్ అనమాట. సో 12 - 5 7 వచ్చేసరికి ఏంటంటే 85% అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట.